దేవుడు. ఎవరితో మనం సహవాసం కలిగి ఉండాలి? ఈ లోకముల వస్తువులన్నీ అంటే బంగారము, వెండి, కెంపులు, వజ్రాలు, వైడూర్యములు ఏవి కూడా దానితో సమానము కావు. చూసారా, దాని కుడి చేతిలో ఆశ ఉంది, దాని ఎడమ చేతిలో ధన ఘనతలు ఉన్నవి. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలని క్షేమకరములు, దాన్ని నవలమించే వారికి అది జీవవృక్షము, దాన్ని పట్టుకుని వారందరూ కూడా ధన్యులు. మనం ఏం పట్టుకోవాలి చెప్పండి? దేవుని మహిమ కలుగును గాక. పట్టుకున్న వారందరూ కూడా ఎటువంటి వారట? ధన్యులే ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. దాని చేతులు ఏముందంట? ధన ఘనతలు ఉన్నవి. దాన్ని పట్టుకున్న వారందరూ కూడా ధన్యులే. దేవునికి మహిమ కలుగును గాక. అంటే జ్ఞానం వలన భూమి ఆకాశములను కూడా దేవునికి మహిమ కలుగును గాక. నెబుకద్నెజరు యొక్క కష్టమైన కళను, దాని భావమును దానియేలు ఎలా చెప్పగలడు? దానియేలు జ్ఞాని, వివేచన గలవాడు. అది ఎలా వచ్చినది? జ్ఞాన జీవితం గలవాడు దానియేలు. అందుకే అది ఆయన సొంతమైంది. ఏది? జ్ఞానం ఏం చేసినట్టు చెప్పండి? ఆయన సొంతమైందంట ఆయనకి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దేవుని జ్ఞానం ఈ రోజున కూడా మనకి కూడా ఆయన సొంతముగా చేయబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మతో ప్రారంభించి గలతీ పత్రిక 4:15 చదవదు. మొదటి ప్రేమ. దేవునికి మహిమ కలుగును గాక. అర్థం చేసుకోవాలి వాక్యము. 4:15 గలతీ పత్రిక. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అంటాడు, మొదటి ప్రేమ ధన్యకరము. ఏ ప్రేమ అని చెప్పండి? మొదటి ప్రేమ ఎటువంటిదట? ధన్యకరము. ఆత్మతో ప్రారంభించి శరీర క్రియలలో ముగించిన గలతీయులకు మీరు చెప్పుకుని నా ధన్యత ఏమైనదని పౌలు గారు అడుగుతారు. వాళ్ళు ఒకప్పుడు ఆత్మతో నింపబడిన వారిగా, ఒకప్పుడు దేవునికి దగ్గరగా ఉన్నవారిగా, మీరు మీ కళ్ళు నాకు ఇచ్చేయండి అంటే ఓడదీసి ఇచ్చేసేంత ప్రేమ కలిగిన వారిగా ఉండి ఇప్పుడు ఎంత అవివేకులుగా నడుచుకుంటున్నారా అని మాట్లాడుతూ ఉన్నాడు వారితో. దేవునికి మహిమ కలుగును గాక. ప్రశ్నిస్తూ ఉన్నాడు పౌలు, దేవుని ప్రేమ మీలో ఉందా? ఏమన్నాడు తెలుసు సంఘాన్ని? దేవుని ప్రేమ అసలు మీలో ఉందా అని అడుగుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి ఆత్మతో ప్రారంభించి లాస్ట్ రాబోదికి ఎలా ఉన్నారట? శరీర క్రియలో